రైతుల పక్షాన నిరంతరం పోరాడి రైతులకు నష్టం చేయకుండా లాభం చేసే విధంగా గత 10 సంవత్సరాలుగా కొనసాగింది. కానీ గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని పట్టించుకునేది వదిలేసి వారికి కావాల్సినటువంటి ముడుపులు మిల్లర్లను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి లంచాలు తీసుకొని రైతులను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈ నల్లగొండ జిల్లాలో కనబడతా ఉంది. మరి ముఖ్యంగా నల్లగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు మిల్లర్లని అదేవిధంగా రైతులని సమన్వయం చేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దు అనే విధంగా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనపడతలేవు. ఎందుకనంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మిల్లర్ల దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ముడుపుల కారణంగానే ఈరోజు రైతాంగానికి అనుకూలంగా మాట్లాడతలేడు, మిల్లర్లకు అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. అదే ఉదాహరణ ఏంటంటే ఈ నల్లగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిల్లర్లు మొత్తం వాళ్ళు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో వాళ్ళన్ని బ్లాక్ లిస్టులో పెట్టించి ఈరోజు నకిరేకల్లు అదేవిధంగా మిరియాలు కూడా ఎక్కడెక్కడో దూరంగ ప్రాంతాలకు ఇక్కడ ఉన్నటువంటి ధాన్యానికి ట్యాగింగ్ ఇవ్వడం అంటే రైతాంగాన్ని మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు. మా పక్కనే 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మిల్లుకు ఇవ్వకుండా తీసుకుపోయి ఆదిగిరిపల్లి తర్వాత నక్కనపల్లి అదేవిధంగా తిప్పురారము ఇవ్వడం అంటే నీకు ఈ ప్రాంత ప్రజల మీద ఏ మాటి మమకారం ఉందో అవి ప్రాంత ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పటికైనా 2-3 రోజులలో రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేయకపోతే మిల్లర్ల దగ్గర మాట్లాడకపోతే ఈ రైతాంగం తరఫున మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నా. రెండో విషయం అధికారులు ఈరోజు మీరు ఎప్పుడైతే సీడు కొనేటప్పుడు రైతులకు నాణ్యమైన సీడు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు ఈరోజు మీరే కదా మ్యాచర్ చూస్తున్నది. ఆ రోజు రైతుల కోసం మాట్లాడకుండా ఈ రోజు రైతులకు వ్యతిరేకంగా మీ దాంట్లో తాళ్ళు ఉంది, మీరు తాళ్ళు పడితేనే మిల్లర్లు కొంటారని రైతుల మీద ఎందుకు ఒత్తిడి చేస్తూ ఉన్నారు? ఆ రోజు మరి డీలర్ల మీద కానీ అదేవిధంగా ఆ రోజు కంపెనీల మీద సీడ్ కంపెనీల మీద మీరు ఎందుకు ఆ రకమైన చర్యలు తీసుకోవడం లేదు? ఆ రోజు కనుక తీసుకుంటే ఈరోజు అది వచ్చే పరిస్థితి కాదు కదా. ఏదైతే ఏ చెట్టు ఒకటి పెడితే ఇత్తు ఒకటి మెలదు, ఇచ్చినటువంటి ఏ గింజలు మీరు ఇస్తున్నారో అదే గింజలు ఈరోజు పొలంలో రైతులు పండిస్తున్నారు తప్ప వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకొచ్చా కాదు. ఇంకో రకంగా మిల్లర్లను కానీ ఈ జనాలను మోసం చేసే విధంగా రైతు ఆ పని చేయడు. రైతుకు మోసం చేసే దగ్గరనే మీరు అరికట్టని పరిస్థితిలో ఉన్నటువంటి మీరు ఈరోజు రైతాంగాన్ని ఎందుకు మీరు రకంగా ఒత్తిడి చేస్తున్నారు? దయచేసి అధికారులు అధికార యంత్రాంగం ఇప్పటికైనా మిల్లర్ల మీద దయచేసి మిల్లర్లను ఒత్తిడి చేసి అన్లోడ్ చేసుకోే విధంగా ప్లాన్ చేయాలని చెప్తాను. 64% మీరు ఏదైతే సివిల్ సప్లై అధికారుల దగ్గర చేసుకున్న ఒప్పందం ప్రకారం మిల్లర్లకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 64% తక్కువ వస్తే రైతాంగాన్ని ఒప్పించి మీరు కట్టింగ్ పెట్టండి అదే స్థాయిలో. కానీ 64% పైన వచ్చినటువంటి ఏ ఒక్క రైతుది కూడా గింజ కూడా కట్ చేయకుండా రైతాంగానికి పూర్తి స్థాయిలో ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఉదాహరణకు దుప్పలపల్లి మిల్లు రైస్ మిల్లు 68, 69 వచ్చినా కూడా కింటాకు 3 కిలోలు 4 కిలోలు కట్ చేస్తున్నాడు. 64% కంటే ఎక్కువ ఉంటే కట్ చేయొద్దని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఈరోజు 69% వచ్చినా కూడా రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. అంటే అందులో పోయేటువంటి కట్టింగ్, అందులో పోయేటువంటి కట్టింగ్ అయ్యేటువంటి ధాన్యం నీకెంత అధికార పార్టీ నాయకులకు ఎత్తిస్తారో మిల్లర్లు చెప్పాలి కోరుతాను. దయచేసి ఇమ్మీడియట్గా దుప్పలపల్లి మిల్లు మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, ఆ మిల్లు మీద సీజ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.